హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మిసేవా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఏపీ ఎంసెట్ 2026 ఎంపీసీ అడ్మిషన్స్ కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కి సంబంధించిన మనకు సీట్ అలాట్మెంట్ అయితే నిన్న నైట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ ఫైనల్ ఫేజ్ కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరియు ఎప్పటి లోపల మీరు కాలేజీలో రిపోర్ట్ చేయాలి, మరియు సెల్ఫ్ జాయినింగ్ ఎలా చేసుకోవాలన్నది అయితే మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది మనకు సిఏపి కామన్ అడ్మిషన్ పోర్టల్, ఏదైతే సెట్స్ కి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన అడ్మిషన్ పోర్టల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అనమాట. ఇవి ఇందులో మీకు ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని చూపిస్తుంది. నిన్న నైట్ అయితే ఈ సీట్ అలాట్మెంట్ లో డౌన్లోడ్ చేయడానికి కానివ్వండి, ఏ కాలేజ్ అలాట్ అయింది చూడడానికి కూడా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు నైట్ అయితే. ఇప్పుడు మనకు ఈ వెబ్సైట్ అనేది ఫ్రీగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ మీరు సీట్ అలాట్మెంట్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అయితే చెప్తాను. ముందుగా మీరు గూగుల్లోకి అయితే వెళ్ళండి. అక్కడ సిఏపి కామన్ అడ్మిషన్ పోర్టల్ కదా, cap.apcfss.in అని క్లిక్ చేశారంటే అక్కడ మీకు వచ్చిన ఫస్ట్ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని ఇదే చూడొచ్చు మీరు. ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ ఇంటూ మార్క్ అయితే క్లిక్ చేశారంటే తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ లెక్క అయితే వెళ్ళవలసి ఉంటుంది. మీరు లాగిన్ అయ్యి మాత్రమే ఈ అలాట్మెంట్ మరియు సెల్ఫ్ జాయినింగ్ అయితే చేయగలరు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద అయితే క్లిక్ చేశారంటే తర్వాత అక్కడ మీ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ అనమాట. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో కూడా మీరు ఈ సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు, అలాగే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టి ఉంటారు కాబట్టి ఆ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే మీ దగ్గర ఉంటాయి. ఒకవేళ మీరు మర్చిపోయినా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించి పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఐడిని మర్చిపోయినా ఆ ఐడిని నో యువర్ ఐడి మీద అయినా క్లిక్ చేసి వాటికి సంబంధించి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ ఇస్తే మీరు ఆ ఐడి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ ఐడి తెలుసు కాబట్టి ఆ యూజర్ ఐడి మీద అయితే క్లిక్ చేసి ఏదైతే యూజర్ ఐడి ఉందో దాన్ని అయితే ఎంటర్ చేయాలి. అలాగే మీ ఫోన్ కి వచ్చిన పాస్వర్డ్ లేదంటే మీరు రీసెట్ చేసుకున్న పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కింద ఉన్న క్యాప్షన్ అయితే ఇచ్చి సైన్ ఇన్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. డియర్ క్యాండిడేట్, ప్లీజ్ చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ కామన్ అడ్మిషన్ పోర్టల్ హియర్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ మీకు అలాట్మెంట్ స్టేటస్ అని మనకు గ్రీన్ కలర్ లో ఈ రిమైనింగ్ అన్ని చూపించి బ్లూ కలర్ లో అలాట్మెంట్ స్టేటస్ అని చూపిస్తుంది. అప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా బ్లూ కలర్ లో. అక్కడ చూడొచ్చు మీరు అలాట్మెంట్ ఆర్డర్ జనరేటెడ్ ఆన్ 26/8/2026 అని చూపిస్తుంది. అక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే మీకు డిగ్రీ మరియు ఈఏపీ సెట్ అని చూపించడం జరుగుతుంది. అక్కడ ఈఏపీ సెట్ కాబట్టి మనకు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేశారంటే మీరు ఈ విధంగా అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మీ పేరు, ఇతర డీటెయిల్స్ తో సహా మీరు ఏ కాలేజీలో అలాట్ అయ్యారు లాంటి అన్ని వివరాలను అయితే మీకు అక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి మరియు ఎప్పటి లోపల మీరు ఈ కాలేజీలో రిపోర్ట్ చేయాలి అన్నదైతే చూపిస్తుంది. ఈ నెల 31వ తేదీ లోపల మీరు కాలేజీలో అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి ఇంకా 4 days అయితే మీకైతే టైం అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ద కాలేజ్ అని చూడొచ్చు. ఎంత ఫీజు అనేది ఆ కాలేజీకి ఫిక్స్ చేశారు. మరియు మీరు అక్కడ 0 చూపిస్తేనే మీరు ఆ ఫీజు రియంబర్స్మెంట్ మీకు వస్తుందని అర్థం అనమాట. ఒకవేళ అక్కడ అమౌంట్ కట్టాలి అని చూపిస్తే మాత్రం మీరు మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ట్యూషన్ ఫీ టు బి పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అనేది 0 అని చూపిస్తుంది. కాబట్టి మీరు ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్ అన్నట్టు అర్థం అనమాట. తర్వాత మీరు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి అంటే తర్వాత మళ్ళీ డాష్ బోర్డ్ దగ్గరికి వచ్చారంటే మళ్ళీ దాని మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ టు వ్యూ అలాట్మెంట్ మీద అయితే క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ జాయినింగ్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ జాయినింగ్ మీద
క్లిక్ చేసి తర్వాత కిందకి వచ్చారంటే అక్కడ మీకు యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేశారంటే వాళ్ళ ఫోన్ కి అయితే ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఫోన్ కి ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేసి అక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద మీరు క్లిక్ చేశారంటే మీ జాయినింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనమాట. తర్వాత ఆ అలాట్మెంట్ ఆర్డర్ మరియు ఈ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ అయితే తీసుకుని వెళ్ళి మీరు కాలేజీలో సబ్మిట్ చేసి తర్వాత క్లాసెస్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు 31/8/2026 వరకు ఈ కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు యాక్సెప్ట్ మై జాయినింగ్ కూడా చేయొచ్చు అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఆ మరుసటి రోజు అంటే 1వ తేదీ నుంచి కూడా మీకు క్లాసెస్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది మనకు ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ కి సంబంధించిన వివరాలు. మీరు ఈ కాలేజీలో మీకు వచ్చిన సీట్ నచ్చకుండా ఉంటే మీరైతే ఇప్పుడు మార్చుకోవడానికి లేదు. ఎందుకంటే 2 ఫేజులలో మాత్రమే ఈ ఫైనల్ ఈ ఎంసెట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే 2 ఫేజెస్ లో మాత్రమే మనకు కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ ఫేజ్ అనేది మనకైతే లేదనమాట. ఓన్లీ అందుకోసమనే ఇది ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ ని మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా ఏదైతే కాలేజీలో వచ్చి ఉంటుందో ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ అయితే మీకు నచ్చకుండా ఉంటే ముందు ఏ కాలేజీలో అయితే మీరు రిపోర్ట్ చేశారో ఆ కాలేజీలోనే అలాగే మీ సీటుని అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ అయితే ఇప్పుడు వచ్చిన కాలేజీలకి అయితే తీసుకుని వెళ్ళవలసి ఉండదు. ఎందుకంటే చాలా మంది అయితే ఫస్ట్ కాలేజ్ నచ్చగానే ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 2వ ఫేజ్ లో వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆప్షన్స్ కూడా మనకు ఏ కాలేజీలో ఏసీ ఆప్షన్స్ కూడా ఏ కాలేజ్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఏ గ్రూప్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ గ్రూప్ కు సంబంధించిన ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో సెకండ్ ఫేజ్ లో వచ్చిన వాళ్ళైతే ఈ కాలేజెస్ లో అయితే జాయిన్ అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నచ్చకపోయినా ఇప్పుడు ముందు వచ్చిన కాలేజీలో అయినా అలాగే ఉండవచ్చు. లేని పక్షంలో ఇప్పుడు వచ్చిన కాలేజీలో మీరు జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. ఇది మనకు ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కు సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించిన ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కు సంబంధించి ఏ విధంగా మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అలాగే ఏ విధంగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి అన్న పూర్తి వివరాలు అనమాట. మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే మీరు అక్కడ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయినప్పుడు కాలేజీలో ఇచ్చి ఉన్నారో ఆ డాక్యుమెంట్స్ ని తిరిగి తీసుకుని ఈ సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజీలో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వేరే ఏ ఇతర అడిషనల్ డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. కాబట్టి వెంటనే కాలేజీలో అయితే రిపోర్ట్ చేసి అందులో జాయిన్ అయ్యి మీ కాలేజీని అయితే కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది మనకు ఏపీ ఎంసెట్ కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఈ ఏపీ సెట్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కి సంబంధించి ఫైనల్ ఫేజ్ కి సంబంధించిన అలాట్మెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.